హలో ఫ్రెండ్స్, ఇలా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం వెన్న, ఒక నిమ్మకాయ తీసుకొని చికెన్ని చక్కగా మ్యాగ్నేట్ చేసేసేయండి. కాసేపు అలా పక్కన పెట్టేసి ఒక అరగంట ప్యాన్ మీద నూనె వేసి కొంచెం ఇలా వేడైన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా అందులో వేసేసుకోండి. ఈ చికెన్ ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు మనం దమ్ చేయడానికి ఒక మూత తీసుకొని చికెన్ అంతా కవర్ అయ్యేటట్టు మూసేయండి. ఇంకా అలా కొద్దిసేపటికి ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. వాటర్ అంతా దగ్గరకు అయిపోయిన తర్వాత ఫ్రై అవుతూ ఉండిద్ది. అలానే మూత పెడుతూ తీస్తూ ఇలా దమ్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ముక్కలు దోరగా వేగిన తర్వాత ఇంకా మనం మళ్ళీ మూత వేయాల్సిన అవసరం లేదు. ఇలానే ఫ్రై చేసేసుకోవచ్చు ఒక 10-15 మినిట్స్. కానీ ఈ ప్రాసెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 40 మినిట్స్లో అయిపోయిద్దండి. దీన్నే చికెన్ దమ్ తవా ఫ్రై అంటారు. ఎంత బాగుందో కదా, చూడ్డానికే కాదు తినడానికైతే అద్దిరిపోయింది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.